లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మరి ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందమ్మా? మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే మనకి శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏళ్ళనాడి శని అనేది 3rd ఫేజ్ జరుగుతుంది వీళ్ళకి. అంటే ఇంకా ఏళ్ళనాడి శని అనేది ఇక్కడ చివరిలోకి వస్తుంది అనమాట వాళ్ళకి. అలాగే ద్వితీయ స్థానంలో వీళ్ళకి శని భగవాన్ యొక్క సంచారము, జన్మలో ఉన్న రవి వీళ్ళకి ద్వితీయ స్థానంలోకి అంటే మాస ప్రారంభం అయిపోయిన తర్వాత సగం నుంచి 2వ పక్షం నుంచి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతోంది. కాబట్టి గత మాసంతో పోలిస్తే మాత్రం ఈ మాసం కాస్త వీళ్ళకి అనుకూలంగానే ఉండడం, అందులో వీళ్ళకి కుజుడు జన్మలోకి రావడం. సహజంగా కుజుడు జన్మలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కాస్త కోపము, లేకపోతే ఇరిటేషన్గా ఉండడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కానీ ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అందులో వీళ్ళకి చతుర్థాధిపతి అయ్యాడు. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అంటే వాహనం, అలాగే గృహము, లేకపోతే గృహ సౌఖ్యము, ఇలాంటివన్నీ కూడా కలుగజేసేవాడు. అలాంటి వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి జన్మలో ఉండి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ పరంగా ఏవైనా ధనానికి సంబంధించి కానీ, లేకపోతే ఏవైనా కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా కానీ చూసుకున్నప్పుడు, ఎందుకంటే ద్వితీయ స్థానంలో రవి దాని తర్వాత శని కూడా వస్తాడు. కాబట్టి వాదనలు వేయకపోవడం, అక్కర్లేని మాటలు మాట్లాడలేకపోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వివాదాలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి వీళ్ళు మాట్లాడే మాటలు నచ్చకపోవచ్చు. ఒక్కోసారి పెద్దవాళ్ళనే కాదు, స్నేహితులే కావచ్చు, లేకపోతే బంధువులే కావచ్చు, ఎవరికైనా సరే వీళ్ళు తీరు ఒక్కోసారి వీళ్ళ ఉద్దేశం మంచిదైనా కూడా మనసులో బయట వ్యక్తీకరణ వల్ల కావచ్చు, ఏదైనా రకంగానే కొంత గ్రహచారం వల్ల కావచ్చు, కొంత అవమానాలు అనేో లేకపోతేనే చిన్న చిన్న మాటలనో, లేకపోతే వెనకాల మాట్లాడుకోవడం అనో,
మన గురించి వెనకాల మాట్లాడుకోవడం మనం ఇలా రకరకాలుగా ఏవో రకంగా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారో ఉద్యోగస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండడం అనేది ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు అవకాశం అంటే ఎక్కడో ఒక్కడ ఒక ఉద్యోగం రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసంలో జరుగుతుందమ్మా. అలాగే ఇక్కడ ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో కావచ్చు, ఈ కళారంగాల్లో కావచ్చు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండడం. ఎందుకంటే వీళ్ళకి జన్మలోకి తర్వాత శుక్రుడు రావడం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. అలాగే లలిత కళలు ఇలాంటివి ఎవరైతే ఉన్నారో లేకపోతే మామూలు పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా వాటికి సంబంధించిన ప్రొడ్యూసర్లను మొత్తానికి ఆ టీం ఏదైతే ఉందో మొత్తం ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాశిలో మకర రాశిలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానపరంగా చూసుకున్నప్పుడు ఈ సంతానపరంగా వాళ్ళకి దూరదేశాలకు వెళ్ళడం లేదా సంతాన విద్య కోసం ఉద్యోగం కోసం వాళ్ళు కుటుంబానికి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సంతానపరంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే వీళ్ళకి సంతానం పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి 12వ తారీఖు వరకు శుక్రుడు వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు, తర్వాత జన్మలోకి వస్తాడు కాబట్టి ఎక్కువగా స్త్రీ సంతానం కలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు ఏవైనా ఉంటే కాస్త అంత తొందరగా కొలుక్కేమీ రావవి, కొంచెం ఏవో ఒక వాదనలతో కావచ్చు చర్చలతో కావచ్చు మళ్ళీ వాటి సంగతులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఇంట్లో కుటుంబంలో కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాస్త కొంచెం ఇంచుమించు ఖర్చులు కనబడుతున్నా కూడా అవసరానికి మాత్రం డబ్బులు రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి పనిని మాత్రం ఏ రకంగానైనా సాధించాలి అని చెప్పి ఇప్పుడు ఒక కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళు ఎవరిని కలిస్తే బాగుంటుంది, ఏం కలిస్తే బాగుంటుంది, మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మొత్తం మీద ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది. గతంతో పోలిస్తే కాస్త ఈ మాసంలో ఏమైనా పోటీ పరీక్షలు రాసినా ఏం చేసినా కూడా ఈ శుభ ఫలితాలను మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుందమ్మా. అలాగే వీళ్ళు ఈ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు, రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా కొంతవరకు అంటే ఎలా అంటే ఆల్రెడీ కుజుడు వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఈ సిమెంట్, ఈ పనిముట్లు, కుజుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ అనుకూలమైన ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే రవి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, ఎర్రటి పూలతో మనకు గన్నేరు పూలైనా దొరుకుతాయి, ప్రత్యేకంగా మనమేం పూలు కొనుక్కోగల రోడ్ల మీద మనకి ఎర్రటి పూలు దొరుకుతాయి గన్నేరు, ఆ పూలనైనా తీసుకొచ్చి రోజు సుబ్రహ్మణ్య ఫోటో దగ్గర కానీ లేదా మనకి ఎక్కడైనా గుళ్ళో కనబడే జంట పాముల దగ్గర కానీ చెమ్ముడు నీళ్ళు పోసి ఎర్రటి పూలతో అర్చన చేసుకోవడం ద్వారా కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గడం, మనం ఏవైతే మంచి పనులు చేయాలనుకుంటున్నామో మన అభివృద్ధి కోసం ఏవైతే మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో వాటి నుంచి వచ్చే ఆటంకాలని తగ్గించుకోవడం అనేది జరుగుతుందమ్మా.